వెల్కమ్ టు అవర్ ఛానల్. నీళ్ళు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. చాలామంది డాక్టర్సు అలాగే మన చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది మనకి సజెస్ట్ చేస్తారు. వాటర్ ఎక్కువగా తీసుకోండి, నీళ్ళు ఎక్కువ త్రాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలు చాలా మెరుగుపడతాయి అని. ఇది నిజమే. అయితే నీళ్ళు ఎక్కువగా తాగినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళు తక్కువగా తాగినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి డైలీ ఎంత వాటర్ తీసుకోవాలి? అసలు నీళ్ళు ఎలా త్రాగాలి? ఇవన్నీ తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటి అంటే డాక్టర్ వాటర్ ఎక్కువ తాగమనగానే అంటే ఒక 2 లీటర్స్, 3 లీటర్స్ అనగానే ఇంకా ఎక్కువ తాగేస్తూ ఉంటారు. అతిగా అప్పటికప్పుడు కేర్ తీసుకుందాము, చేద్దామన్నట్టు. లేదా చాలామంది వాటర్ ఎక్కువ అంటే బయట ట్రావెల్ చేసేవాళ్ళు, బయట ఫీల్డ్ వర్క్‌లో జాబ్ చేసేవాళ్ళు వాటర్ ఎక్కువ తాగితే మంచిది కదా అని చెప్పేసి రెగ్యులర్‌గా బాటిల్ వాళ్ళు క్యారీ చేస్తూ అంటే అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకేంటంటే మనకి వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్ అనేది ఎక్కువగా అవుతుంది. యూరిన్‌లో కేవలం వాటర్ మాత్రమే పోదు. దానిలో కొన్ని ఎలక్ట్రోలైట్స్ అనేవి పోతూ ఉంటాయి. అవి ఎక్కువ పోయినా కూడా మనకి ప్రాబ్లమే అన్నమాట. చాలా నీరసంగా, అనీజీగా అనిపిస్తుంది. అవి ఎక్కువగా పోవడం కూడా ప్రాబ్లమే. సో, వాటర్ అనేది మనకి మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అసలు మనం డైలీ ఎంత వాటర్ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఇవి మాట్లాడుకునే ముందు అసలు వాటర్ తక్కువ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. మనం వాటర్ తక్కువ తాగడం వల్ల రెగ్యులర్‌గా ఫీవర్ వస్తూ ఉంటుంది. రెగ్యులర్‌గా తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే మొహంపై మొటిమలు, పింపుల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అండ్ అలాగే కడుపులో మంట, గుండెల్లో మంట ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. మనం వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మనకి ఆ పింపుల్స్ అలాగే యాక్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వాళ్ళు రెగ్యులర్‌గా ఇది కంటిన్యూ చేస్తే పూర్తిగా తగ్గుతాయి. ఎలాంటి క్రీమ్స్, ఫేస్ వాష్‌లు ఇలా యూజ్ చేసినప్పటికీ కూడా వాటర్ కంటెంట్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకోకపోతే ఆ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ పూర్తిగా ఉండదు. సో, అలాగే ఫీవర్ రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి, రెగ్యులర్‌గా హెడేక్ వచ్చే వాళ్ళకి వీటన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్. సో, మనం వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటే ఈ రెగ్యులర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు. వీటన్నిటికి సొల్యూషన్ దొరుకుతుంది. మనం వాటర్ డైలీ ఒక 2 లీటర్స్ అయినా తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ అలాగే వాటర్ అనవసరంగా అంటే అవసరం లేకపోయినా తాగవలసిన అవసరం లేదు. మనకి వాటర్ ఎక్కువ తీసుకోవడం అంటే మనకి రెగ్యులర్‌గా దాహం వేస్తున్నప్పుడే మనం తాగేదానికంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా తాగడానికి ట్రై చేయాలి. అండ్ అలాగే మనం బయట ఎక్కడైనా ట్రావెల్‌లో ఉన్నా, ఎక్కడున్నా గానీ మనకి బాగా దాహం వేసినప్పుడు హాఫ్ అన్ అవర్ లోపు ఖచ్చితంగా వాటర్ అనేది తాగాలి. అలా తాగకపోతే మనకి ఫుల్ హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి వాటర్ కంటెంట్ అనేది కొన్ని ఫ్రూట్స్‌లో, కొన్ని వెజిటబుల్స్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి వాటర్ ఎక్కువ తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు సో, అది కూడా ఒకసారి మీరు తెలుసుకొని అవి కూడా తీసుకోవచ్చు. కివి ఫ్రూటు, అలాగే వాటర్ మిలన్ అండ్ ఆరెంజ్‌లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనకి యూజ్ చేసే బీరకాయ, సొరకాయ వీటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ అనేది మనకి రెగ్యులర్‌గా 2 లీటర్స్ వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా తీసుకోమంటే ఒక 3 లీటర్స్ వరకైతే తీసుకోవచ్చు. అనవసరంగా దాహం వేయకపోయినా అయితే వాటర్ తీసుకోవద్దు. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, వీడియోని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నాకు చేయడానికి ఎంకరేజ్‌గా ఉంటుంది కాబట్టి మీరు వీడియోకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.